So today's topic once again we are going to revise the digestive system. మళ్ళీ మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూస్తున్నాం ఈరోజు. Digestive system. Digestive system is one of the major physiological system in our body, which occupies largest space in our body and very major system. So digestive system, it is study about the food, how we have to ingest that and how it has to be undergoes the digestion, absorption and elimination. So this entire process called collectively called study of this digestive system. So major organ of the digestive system is the esophagus, the alimentary canal means food canal, and then stomach, then intestines. Okay. So now digestive system, and the specialist who deals with the digestive system called gastroenterologist. So gastro means gastric juices, the which are secrets in our stomach to digest the food. So from that the word gastroenterologist will be came. So now from starting from the mouth. So starting from the mouth, there should be tongue. Mouth. Mouth, it is the entry passage for our food entering into our body. So first mouth. So then here the teeth. Teeth. So teeth will be helped to break down that food into smaller particles. Okay, so this is called mechanical digestion. So mechanically, the teeth will crush the food into small particles. Okay, where the digestion will get easy, facilitate for digestion. Then here, tongue. So tongue is a muscular form which is make the food to distribute into entire our mouth, where it has to be get properly crushed under the teeth. So మన పళ్ళ మధ్యలో ప్రాపర్ గా ఫుడ్ క్రష్ అవ్వాలంటే నా నాలుక హెల్ప్ చేస్తుంది. సో జస్ట్ ఇమాజిన్, ఒకవేళ నాలుక లేకపోతే ఫుడ్ ఇందులో వేస్తే ఎలా ఉండేది? అక్కడే కూర్చునేది. ఎక్కడ వేస్తాం అక్కడే. లేకపోతే మనం if we have to, otherwise we have to make our mouth like a floor meal. పిండి గిర్ని ఉంటది కదా, అట్లా పైన అనాల్సి వచ్చేది. మరి ఇట్లా పైనుంచి చేస్తే వేస్తే వెళ్ళాలి, అది వెళ్తుంది. సో నాలుక ఉంది కాబట్టి మనం ఇలా అయినా తినొచ్చు, కింద ఇట్లా చూస్తున్నా తినొచ్చు. నాలుక విల్ హెల్ప్ సపోర్ట్ దట్. ఓకే, టు గెట్ డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ అండర్ ది టీత్, అవర్ టీత్. ఓకే, molar teeth. Then from here, food will food ఇక్కడ బోలస్ గా ఫామ్ అవుతుంది. Okay, so mouth lo first, whenever we are taking the food, it will be get crushed by teeth and split into a smaller particles. Then it will be form a bolus. So ఇక్కడ ముద్దలాగా అవుతుంది కదా, ఇది బోలస్. బోలస్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, దెన్ ఇక్కడే salivary glands which secretes the saliva. సో మన నాలుక కింద ఉంటాయి. సో మన నాలుక కింద చూడండి, ఇక్కడ సలైవా వస్తుంటది ఇక్కడ. సో ఇక్కడ నుంచి సలైవరీ గ్లాండ్ ఉంటాయి. దెన్ కొంచెం వెనక భాగం ఇక్కడ నాలుక కింద ఉంటాయి. దెన్ పైన ఇక్కడ ఉంటాయి, ఈ ప్లేస్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా ఇట్లా రిలీజ్ చేస్తాయి సలైవాని. ఓకే,
సో మనందరికీ తెలుసు చిన్నప్పుడు వి హార్డ్ దట్ కుక్క ప్రయోగం తెలుసు. సో గంట కొట్టి కుక్కకు ఫుడ్ పెట్టడం, ఆ కుక్కకి సెలైవా రావడం, అంటే ఆ టైం ఫుడ్ వస్తుంది అని అది మెమరైజ్ చేస్తే సెలైవా వస్తుంది. సో ఫుడ్ ని చూస్తే ఫుడ్ ని మెమరైజ్ చేస్తే కూడా సెలైవా వస్తుంది, వింటుంటే కూడా వస్తుంది. సో దిస్ ఇస్ సలైవరీ గ్లాండ్స్ విచ్ ఇస్ స్టార్ట్స్ ది డైజెషన్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో మౌత్ లో డైజెషన్ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ ఫర్ కార్బోహైడ్రేట్స్. సో పిండి పదార్థాలకి డైజెషన్ అనేది మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని వన్స్ అపాన్ ఏ టైమ్ దే విల్ సే దట్ 32 సార్లు నమలాలి అని చెప్పేవాళ్ళు. అంటే 32 సార్లు నమిలేదాకా ఏమవుతుంది, సలైవా ప్రాపర్ గా దాంట్లో కలిసిపోతుంది. దెన్ డైజెషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు 32 సార్లు కాదు కదా, కనీసం 13 14 సార్లు కూడా నమ్మలం నాకు తెలుసు. సో అప్పటి తినే ఫుడ్ కి ఇప్పటి తినే ఫుడ్ కి అలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ సలైవా ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డైజెస్ట్ ది కార్బోహైడ్రేట్స్. దెన్ ఇక్కడ నుంచి ఫుడ్ ఇలా పాస్ అవుతుంది. ఓకే, సో ఇలా వెళ్ళేటప్పుడు సో ఇక్కడ 2 క్యానల్స్ కనబడతాయి మనకి. సో వన్ ఈజ్ ఎయిర్ ప్యాసేజ్. ఓకే, సో రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించింది. ఓకే, మన శ్వాస వెళ్ళడానికి. దెన్ అనదర్ ఈజ్ ఫుడ్ క్యానల్, ఈసోఫాగస్ అంటారు. దిస్ ఈజ్ ఈసోఫాగస్, ఫుడ్ క్యానల్. సో ఈ బోలస్ ఇలా వచ్చినప్పుడు మనం మింగేటప్పుడు అది వచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ నాజల్ ప్యాసేజ్ ఉంటుంది. సో మనం ఎయిర్ ఏదైతే తీసుకున్నామో అయితే ఇక్కడ జంక్షన్ ఉంటుంది. దిస్ ఇస్ ద జంక్షన్. ద ఎయిర్, ముక్కు నుంచి వెళ్ళిన గాలి మళ్ళీ నోటి నుంచి వెళ్ళిన ఆహారం రెండు ఒకటే దగ్గర నుంచి వెళ్ళిపోతాయి ఆ జంక్షన్ నుంచి. సో ఇక్కడ 2 ఉంటాయి. సో ఇక్కడ ఫుడ్ వచ్చేటప్పుడు ఇది ఓవిలా అనేది పైకి వెళ్తుంది. సో ఇక్కడ పైన మన నాజల్ ప్యాసేజ్ లో వెళ్ళకుండా ఆపేస్తుంది. ఓకే, సో ఒక్కొక్కసారి మనకు తినేటప్పుడు దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఆ ముక్కులో వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఫుడ్. సో ఫుడ్ వెళ్తుందో లేదో కానీ పచ్చళ్ళు బాగా కారం మంచిగా మసాలా ఉన్నది అనుకోండి, గరం మసాలా, సో ఒక్కొక్కసారి ముక్కులో కూడా వెళ్తుంది అది తినేటప్పుడు. సో ఆ ప్యాసేజ్ నుంచి పైన ఇట్లా వెళ్తుంది అనమాట ఫ్లేవర్. సో దీన్ని ఆపేస్తుంది. దెన్ ఇక్కడ నుంచి ఎపిగ్లాయిడ్ అని ఉంటుంది. సో ఈ ఫుడ్ ఇక్కడ ప్యాసేజ్, మన ఫుడ్ ప్యాసేజ్ లో వచ్చినప్పుడు వైల్ ఎంటరింగ్ ఇంటూ ఈసోఫాగస్, ఆహార నాళికలు వచ్చేటప్పుడు ఇది శ్వాసనాళికలు వెళ్ళకుండా, ఓకే, సో ఇక్కడ నుంచి కాపాడుతుంది. సో ఇది ఇటు సైడ్ కూడా వచ్చేస్తుంది, అప్పుడు ఫుడ్ ఇలా వచ్చేస్తుంది. అందుకనే అంటారు కదా తినేటప్పుడు మాట్లాడద్దు అని చెప్పి, మాట్లాడుతూ తినద్దు అని. సో ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్, ద ఎయిర్ విల్ ఆల్సో పాస్ త్రూ దిస్ జంక్షన్ అండ్ ఫుడ్ ఆల్సో హ్యావ్ టు పాస్ త్రూ దిస్ జంక్షన్. సో ఒకవేళ రెండు ఒకటే కాడ ఢీ కొట్టినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, సో దగ్గుతారు కదా, అట్లా అన్నమాట. సో ఫుడ్ ఇటు వైపు వెళ్ళకుండా అది కాపాడు. సో దెన్ దిస్ ఇస్ ఈసోఫాగస్. సో ఈసోఫాగస్ లో మన ఫుడ్ వస్తుంది. సో ఈసోఫాగస్ లో ఫుడ్ ఎలా వెళ్తుంది, బోలస్ అన్నాం కదా, ఈ విధంగా ముద్ద ఉంటది కదా, ఇట్లా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ తినే ఆహారం దగ్గరే ఈసోఫాగస్ ఎలా అంటే ఇలా మారుతుంది, ఇలా. అర్థమవుతుందా? సో ఫుడ్ తిన్నప్పుడు అది ఇలా బోలస్ గా మారుతుంది, ఇంత ముద్ద లాగా. సో ఇది వచ్చేటప్పుడు ఇలా వస్తుంది, ఇలా. ఓకే, సో దీన్ని పెరిస్టాలసిస్ మూమెంట్ అంటారు. సో మనం తిన్న ఫుడ్ ఇది పైప్ లాగా, జస్ట్ తిన్న ఫుడ్ ఇక్కడ నుంచి పడేస్తే టప్మని మొత్తం స్టమక్ దాకా వెళ్ళిపోదు. ఇట్లా ఇట్లా పడేస్తే టప్మని ఇట్లా స్టమక్ దాకా వెళ్ళిపోదు. సో అది ఇట్లా ప్రాసెస్ గా వెళ్తుంది. సో దాన్ని పెరిస్టాలసిస్ మూమెంట్ అంటారు. సో లైక్ దిస్ ద ఫుడ్ విల్ బి పాస్. దెన్ ఇక్కడ స్టమక్ ఎంటర్ అవుతుంది. నౌ ఐ విల్ erase this marking and I will start from stomach. సో ఇలా వచ్చింది ఈసోఫాగస్, ఇక్కడ స్టమక్ లో కలుస్తుంది.
So this is our stomach. సో ఇక్కడ స్పింక్టర్ ఉంటాయి. We both topics covering together, okay na? Anatomy and physiology రెండు కవర్ చేస్తున్నాం. Anatomy means how it form, ఎలా తయారైంది, ఎక్కడెక్కడ ఏం మజిల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం గేట్లు ఉన్నాయి, అవన్నీ అనాటమీ. ఫిజియాలజీ మీన్స్ అవి ఏం పని చేస్తాయి, ఎలా చేస్తాయి, ఎందుకు ఉన్నాయి అనేది ఫిజియాలజీ. సో వీఆర్ స్టడింగ్ బోత్ హౌ ఇట్ ఫార్మ్ అండ్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ వాట్ దట్ హ్యాస్ బీన్ అరేంజ్డ్. సో ఇక్కడ స్పింక్టర్స్ ఉంటాయి, ఈసోఫాగస్ స్పింక్టర్. సో దిస్ ఈస్ వన్స్ ద ఫుడ్ ఎంటర్ ఇన్ ద స్టమక్, స్టమక్ లో ఫుడ్ వచ్చాక ఇది పైకి రాకుండా కాపాడుతుంది. ఓకే, సో ఒక్కసారి స్టమక్ లో ఫుడ్ ఎంటర్ అయిందంటే దాని లోపటి నుంచి మళ్ళీ ఫుడ్ ఇట్లా బయటికి పైకి రాకుండా ఆ స్పింక్టర్ కాపాడుతుంది. ఓకేనా, అదే అన్నమాట. కానీ ఒక్కొక్కసారి అంటారు కదా బాగా ఎక్కువ తింటారని, ఇక్కడ వరకు తిన్నారని అంటారు కదా, ఇట్లా ఇక్కడ వరకు అని. సో అది అదేంటంటే ఆ స్పింక్టర్ దాటి కూడా ఫుడ్ ఇలా ఎంటర్ అయితే అలా అంటారు అనమాట. అందుకని తినేటప్పుడు మన స్టమక్ కూడా ఇండికేషన్ ఉంటుంది. సో మీరు వాటర్ ట్యాంక్ లో ఒక అలారం ఉంటుంది కదా ఈ రోజులో. సో వాటర్ ట్యాంక్ నిండుతూ ఉంటే అలారం కి పోయి వాటర్ టచ్ అయితే దట్ విల్ బి సైరన్ మోగుతుంది. ఓకే, సో మ్యూజిక్ ట్యూన్ వస్తుంది, దెన్ వీ విల్ పుట్ ఆఫ్ ద మోటర్, బోర్ బంద్ చేస్తాం. అట్లానే స్టమక్ కూడా సైరన్స్ ఉంటాయి. సో తినేటప్పుడు ఒక్కసారి ఇట్లా అన్నారు అనుకోండి, అది ఫస్ట్ సైరన్ వచ్చింది అనమాట, ఆపిస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఇంకా తింటుంటే సెకండ్ సైరన్ కూడా వస్తుంది, అప్పటికైనా ఆపిస్తే ఇంకా మంచిది. థర్డ్ సైరన్ కూడా వస్తుంది, అప్పటికే ఆపలేదు అనుకోండి, అప్పుడు తిన్నది అరగదు ఇక. సో అది ఓవర్ అయిపోతుంది అనమాట. సో లైక్ దట్. సో ఈ స్పింక్టర్ పనిచేస్తుంది. అర్థమైందా స్పింక్టర్? సో వాటర్ ట్యాంక్ లో ఉన్నట్టు సైరన్ లాగా ఇది ఇండికేషన్ ఇస్తుంది, చాలు ఇంకా ఆపు, ఇక్కడ దాకా నిండిపోయింది సరిపోయింది అని ఇండికేషన్ ఇస్తుంది అది. సో ఫుడ్ ఎంటర్స్ ఇన్ ద స్టమక్. సో ఈ స్టమక్ వాల్స్ ఇక్కడ ఇట్లా మడతలుగా ఫామ్ అయి ఉంటాయి. ఓకే, ఇలా. సో ఇది స్మూత్ గా సాఫ్ట్ గా ఉండదు, సో ఇట్లా రఫ్ ఉంటుంది సర్ఫేస్, వేర్ ద ఫుడ్ హ్యాస్ టు బి ఇక్కడ డైజెషన్ చేయడానికి ప్రాసెస్ అవ్వడానికి. ఓకే, సో ఫుడ్ ని మొత్తం ఇక్కడ మెకానికల్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో మజిల్స్ కంట్రోల్ దగ్గరకు వస్తాయి, పక్కకి వెళ్తాయి, దగ్గరకు వస్తాయి, పక్కకి వెళ్తాయి. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫుడ్ ప్రాపర్ గా మిక్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ఇక్కడ నుంచి మనకు వచ్చేస్తాయి, లైక్ హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, దెన్ ఎంజైమ్స్ వస్తాయి, సెవెరల్ ఎంజైమ్స్ ఫర్ డైజెషన్ వస్తాయి. దెన్ ఆకలి కలిగించే ఎంజైమ్ వస్తుంది, గ్రెలిన్ అంటున్నాను. గ్రెలిన్. సో గ్రెలిన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి గ్రెలిన్ గురించి ఐడియా లేదు. సో మన స్టమక్ లో హెచ్సిఎల్ రావడం అంటే ఫుడ్ డైజెషన్ చేయడానికి వస్తుంది, యాసిడ్ మండుతుంది, మంట వేస్తుంది, మనకు ఆకలి అయిందని చెప్తారు. లేకపోతే దాని ఇంకా కడుపులో ఏదో ఎలుకలు పరిగెడుతున్నాయి ఏదేదో చెప్తుంటారు కదా, హెచ్సిఎల్ ని అలా పోలుస్తారు. బట్ యాక్చువల్లీ గ్రెలిన్ వెరీ ఇంపార్టెంట్. గ్రెలిన్ ఆకలి కలిగించే ఎంజైమ్. సో గ్రెలిన్ వచ్చిందంటే మనకు ఆకలి అని ఫీల్ వస్తుంది. సో నాకు ఆకలి ఏంది, తినాలి అని థాట్ వస్తుంది. సో దిస్ ఇస్ గ్రెలిన్, ఇక్కడ రిలీజ్ అవుతుంది, అప్పుడే ఫుడ్ తింటాం మనం. సో ఫుడ్ వచ్చినప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. దెన్ హెచ్సిఎల్ విల్ యూజ్ ఫర్ ది మేక్ ద ఫుడ్ డైజెస్ట్. సో ఇది డైజెస్ట్. సో డైజెస్టివ్ ఫైర్, జఠర అగ్ని, డైజెస్టివ్ ఫైర్ అంటారు కదా. సో దట్ ఈస్ ది యాసిడ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇది అయినాక ఇక్కడ మళ్ళీ స్పింక్టర్ ఉంటుంది. స్టమక్ నుంచి ముందుకు ఫుడ్ ప్రాసెస్ అవ్వడానికి స్పింక్టర్ ఉంటుంది. సో ఈ స్పింక్టర్ నుంచి మళ్ళీ ఫుడ్ అనేది ముందుకు ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైజెస్ట్ అవ్వడానికి, అబ్జర్వ్ అవ్వడానికి రెడీ అయిన ఫుడ్ ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ కెమికల్ డైజెషన్ హ్యాపెన్స్. సో మౌత్ లో మెకానికల్ డైజెషన్ ఉండే ఫుడ్ ని చేవింగ్ చేయడం, స్మాల్ స్మాల్ పార్టికల్స్ లో నమలడం. దెన్ ఇక్కడ కూడా ఉండే మెకానికల్, సో స్టమక్ వాల్స్ ఇట్లా ఫుడ్ ని ప్రాపర్ గా డైజెస్ట్ చేయడం. దెన్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం, ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం. సో ప్రాపర్ పర్టికులర్ ఫుడ్ కి పర్టికులర్ ఎంజైమ్స్ ద్వారా డైజెస్ట్ అవ్వడం స్టార్ట్. దీని ఫుడ్ ముందుకు ఎంటర్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ డియోడినం. డియోడినం
సో ఫుడ్ విల్ ఎంటర్స్ టు డియోడినమ్. దెన్ ఇక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, ఇదంతా స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ చివరికి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతాయి, లార్జ్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అవుతాయి. లార్జ్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్, దీన్ని జిజునం అంటారు, డియోడినం, దెన్ ఇలియం, జిజినం. సో ఇది ఇలియం అన్నమాట. దెన్ ఇక్కడ కనెక్ట్ అయ్యే దగ్గర జిజునం. స్మాల్ ఇంటెస్టైన్ కి ఇట్లా పేర్లు ఉంటాయి. దెన్ లార్జ్ ఇంటెస్టైన్, ఇట్ కనెక్టెడ్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఇక్కడ చిన్న అపెండిక్స్ ఉంటుంది. సో అంటారు కదా అపెండిక్స్, స్టమక్ పెయిన్ వచ్చి అపెండిక్స్ ఏమైనా అపెండిక్స్ అయింది, అపెండిక్స్ అయింది అని. అపెండిక్స్ ఆల్రెడీ అక్కడ ఉంటది, అవ్వడం కాదు. సో దాని లోపల ఫుడ్ ఎంటర్ అయితే అది స్వెల్ అవుతుంది, పెయిన్ వస్తుంది. సో అది ఉన్న సైజ్ లోనే ఉండాలి ఇట్లా. కానీ దాని లోపల ఫుడ్ పోయి అది స్వెల్ అయింది అనుకోండి, సో పెయిన్ వస్తుంది. అసలు మంచి పెయిన్ ఎందుకు వస్తుంది? ఇంత ఉండాల్సిన టిష్యూ ఇలా వచ్చింది అనుకో, పెయిన్ వస్తుంది. అంటే పక్కోనికి ఇట్లా ఇట్లా నెట్టినట్టు. సో మనం ట్రైన్ లో బస్సులో వెళ్తున్నప్పుడు కొంచెం సీటీ అని కూర్చొని ఇట్లా నెట్టుతారు కదా, అటు ఇటు మొత్తం జాగా మనమే చేసుకుంటారు. సో అలా ఆ టిష్యూ అనేది, సెల్స్ అనేది స్వెల్ అయ్యి ఇలా ఇలా అయినప్పుడు పెయిన్ వస్తుంది, అది విషయం. సో ఈ విధంగా ఇక్కడ అపెండిక్స్ ఉంటుంది. ఇండైజెస్టెడ్ ఫుడ్ ని ఇంటర్వ్యూ. దెన్ ఈ ఈ కొలాన్ అంటారు, దీన్ని అసెండింగ్ కొలాన్ అంటారు. అసెండింగ్ కొలాన్. అసెండింగ్ అంటే పైకి వెళ్ళడం, ఎక్కడం. సో అసెండింగ్ అంటే, సో ఇక్కడ నుంచి ఫుడ్ ఇలా పైకి వస్తుంది, అసెండింగ్ కొలాన్. దెన్ దిస్ ఇస్ ట్రాన్స్ఫర్స్ కొలాన్, ఇట్లా ఉంది, సమానంగా వెళ్తుంది. ఓకే, ట్రాన్స్ఫర్స్, ట్రాన్స్ఫర్స్. దెన్ ఇక్కడ నుంచి ఏమైతుంది, కిందికి వెళ్తుంది. ఓకే, కిందికి వెళ్తుంది, డిసెండింగ్ కొలాన్. ఇక్కడ రెక్టమ్ అంటారు. సో ఫుడ్ అనేది ఇక్కడ నుంచి డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జర్ప్షన్ కోసం ఇంటెస్టైన్ కి వస్తుంది. సో ఇన్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ద ఫుడ్ పార్టికల్స్ విల్ గెట్ అబ్జర్బ్. సో అక్కడ విల్లే, మైక్రో విల్లే ఉంటాయి. విల్లే అంటే ఏంటంటే ఇట్లా మన వేలు ఉన్నాయి కదా చేతికి, అట్లా ఉంటాయి. సో దీని లోపల ఫుడ్ వచ్చినప్పుడు అది అబ్జర్బ్ చేసుకుంటది. సో ఇది ఫుడ్, ఈ ఫుడ్ ఇట్లా వచ్చింది. సో ఈ విల్లే ఇట్లా అబ్జర్బ్ చేసుకుంటాయి, దీన్ని ఇట్లా అబ్జర్బ్ చేసుకుంటాయి. సో మన డైజెస్ట్ కానీ ఫుడ్, హైలీ మాడిఫైడ్ ఫుడ్, నావే డేస్ అంత స్టైల్ కోసం అంతా తినే ఫుడ్ ఒకవేళ ఇట్లా ఉన్నది అనుకోండి, ఆ విల్లేలో పోనే పోదు అది. సో ఏమవుతుంది, మైదా అవి ఇవి ఎక్కడే అతుక్కుంటాయి ఇట్లా. ఓకే, అట్లా అన్నమాట. సో ఇట్లా అతుకున్నాక ఏమవుతుంది, విల్లే మళ్ళా యాక్టివ్ గా ఉండదు ఇట్లా అబ్జర్వ్ చేయడానికి. సో ఇలా అతుకుని కూర్చుంటుంది. సో ఇది అన్నమాట. సో డిసెండింగ్ కాలం. సో అసెండింగ్, స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జార్ప్షన్ అవుతుంది. ఓకే, ఫుడ్ విల్ గెట్ అబ్జార్బ్ ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్, దెన్ దట్ విల్ బి ఫార్మ్స్ ద బ్లడ్, బ్లడ్ ఫార్మ్ అవుతుంది. దెన్ తర్వాత కోలాన్ కి వెళ్ళిపోతుంది. కోలాన్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇంకా ఫుడ్ లో ఉన్న విటమిన్స్ అవి అబ్జార్బ్ అయిపోయినాక మిగిలేవి మినరల్స్, వాటర్, సాల్ట్, ఇవి మళ్ళీ కోలాన్ లో అబ్జార్బ్ అవుతుంది. సో ఈ విధంగా వస్తూ వస్తూ రెక్టమ్ ప్లేస్ లో వచ్చినాక అక్కడ ఇండైజెస్టెడ్ ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది. సో డైజెస్ట్ కాని ఫుడ్ అంతా వచ్చి అక్కడ కూర్చుంటది. సో ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఓపెనింగ్ ని యానస్ అంటారు. సో డైజెస్టివ్ సిస్టమ్ కి లాస్ట్ ఓపెనింగ్. ఇక్కడ నుంచి ఫుడ్, ఇండైజెస్టెడ్ ఫుడ్, ఫీకల్ మ్యాటర్ అనేది ఇక్కడ నుంచి విల్ స్పెల్డ్ అవుట్. ఓకే, సో ఎక్స్క్రేటెడ్ ద ఫీకల్ మ్యాటర్ అవుట్ ఫ్రమ్ ది బాడీ, ఫ్రమ్ ది యానస్. This is how the digestive system designed for
get the intake of the food and get it into the digestion. సో ఇందులో ఎన్నో రకాల హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. Hmm. ఇంకా ఈ విధంగా ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. సో అనాటమీ ఫిజియాలజీలో దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ ఎగ్జామినేషన్. సో ఈ విధంగా డయాగ్రామ్స్ గీయాలి, దాని భాగాలు గుర్తించాలి. మౌత్ లో మళ్ళీ టీత్ ఆర్ ఫర్ మెకానికల్ డైజెషన్, క్రష్ చేయడం, డైజెస్ట్ చేయడం. దెన్ టంగ్ విల్ ఫెసిలిటేట్ ఫర్ ది మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద మౌత్. చిక్స్ లిప్స్ కూడా ఇంపార్టెంట్. చూడండి, చిక్స్ లిప్స్ కూడా అసలు మనం కన్సిడర్ చేయం, కానీ ఇవి కూడా డైజెషన్ లో ఎంత హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తీసుకున్నామంటే ఆ ఫుడ్ ఇక్కడే కూర్చోడానికి హెల్ప్ చేస్తున్నాయి కదా, చిక్ కానీ లిప్స్ కానీ కదా. సో లేకపోతే అది ప్రొటెక్ట్ చేయలేము కదా ఫుడ్ ని ఇలా. సో ఫుడ్ దెన్ సలైవరీ గ్లాండ్స్ విల్ సీక్రెట్ ద సలైవా టు గెట్ డైజెషన్ అనేది స్టార్ట్ చేయడం. సో కార్బోహైడ్రేట్స్ విల్ గెట్ డైజెషన్ స్టార్టింగ్ హియర్ ఇట్ సెల్ఫ్, మౌత్ లోనే స్టార్ట్ అవుతుంది. ప్రోటీన్ లిపిడ్స్ అనేది స్టమక్ లో ఇంటెస్టైన్ లో అవుతాయి, ఫ్యాటీ పదార్థాలు తిన్నవి అని. ఓకే, అదే అన్నమాట. దెన్ ఇలా ఈసోఫాగస్ నుంచి వస్తుంది. ఓకే, దీన్ని జిఐటి ట్రాక్ కూడా అంటారు, గ్యాస్ట్రో ఎంటరిక్ ట్రాక్ అంటారు. సో ఈ విధంగా జిఐటి వస్తుంది ఈసోఫాగస్. దెన్ ఇక్కడ స్టమక్ లో వస్తుంది. సో ఈ స్టమక్ దగ్గర పైన ఒక స్ఫింక్టర్ ఉంటుంది, వాల్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఫుడ్ పైకి వెళ్ళకుండా ఆపుతుంది అది. ఒకవేళ ఈ వాల్ ఫెయిల్ అయింది అనుకోండి, స్ఫింక్టర్ లూజ్ అయింది, లేకపోతే మాల్ ఫంక్షనింగ్ అయింది, సో ఫుడ్ పైన వస్తుంది కదా, దాన్ని జిఆర్డి అంటారు, గ్యాస్ట్రో ఎంటరిక్ రిపల్షన్స్ అనేది అంటారు. సో అప్పుడు ఆ ఫుడ్ అనేది పైకి వచ్చాక, యాక్చువల్లీ ఆ ఫుడ్ అనేది వట్టి ఫుడ్ పైకి రాదు. వాట్ ఎవర్ ద ఫుడ్ ఎంటర్డ్ టు ది స్టమక్, ఓకే, సో ఫుడ్ ఏదైతే స్టమక్ లో వచ్చిందో ఈ ఫుడ్ ఇక్కడ నుంచి పైకి వస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ తిన్నట్టే పైకి రాదు. స్టమక్ లో ఏముంది, హెచ్సిఎల్ ఉంది, యాసిడ్స్ ఉన్నాయి. సో ఆ యాసిడ్ తో కలిసిన ఫుడ్ పైకి వస్తుంది. అండ్ యాసిడ్ కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ వాల్స్ స్టమక్ లో ఉంటాయి. ఓకే, సో స్టమక్ నుంచి పైకి ఫుడ్ వచ్చింది అనుకోండి, ఆ యాసిడ్ కి సపోర్ట్ చేయదు ఈసోఫాగస్ వాల్. ఓకే, ఈ ఆహార క్యానల్ ఏదైతే ఉంటుందో ఫుడ్ క్యానల్, అది సపోర్ట్ చేయదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో యాసిడ్ అనేది ఇక్కడ కాలుతుంది. అప్పుడు ఏమంటారు, బర్నింగ్ అంటారు, హార్ట్ బర్న్ అంటారు. అంటే యాసిడిటీ అంటాం కదా, సో యాసిడిటీ అయింది అంటారు. అసిడిటీ అయింది అంటే ఏమైంది, స్టమక్ లో ఉన్న యాసిడ్ పైకి వచ్చి, లేకపోతే స్టమక్ లో ఎక్సెస్ యాసిడ్ రిలీజ్ అయింది, అది అసిడిటీ. అండ్ హార్ట్ బర్న్ అంటారు. సో ఇక్కడ హార్ట్ బర్న్ అంటే ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది. సో యాక్చువల్లీ అది హార్ట్ బర్న్ అవ్వదు, అక్కడ ఈసోఫాగస్ లో యాసిడ్ వల్ల బర్న్ ఫీల్ అవుతుంది ఆహార క్యానల్. ఓకే, హార్ట్ తో దానికి ఏం సంబంధం. సో కొన్ని ఇలాంటివి మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే వీ విల్ అండర్స్టాండ్ అవర్ బాడీ. ఓకే, సో ఇది స్టమక్ లో ఫుడ్ ఇలా విల్ గెట్ ఇన్వాల్వ్ మిక్సింగ్ హెచ్సిఎల్, యాసిడ్స్ తో ఇన్వాల్వ్ మిక్సింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది మళ్ళీ. సో ఇది డియోడినం, ఇక్కడ కూడా స్ఫింక్టర్ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ కి హెల్ప్ అవుతుంది. సో ఒక్కొక్కసారి కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఒక్కొక్కసారి ఇట్లా పంపించడం జరుగుతుంది డియోడినం, ఇంత ఒకసారి మళ్ళీ ఇంత ఒకసారి. సో ఒక్కొక్కసారి వెళ్ళిపోయిన దాన్ని గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటారు. సో గ్యాస్ట్రిక్ అని ఎంప్టీ చేస్తూ ఉంటారు. సో మనం ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, జ్యూస్లు ఎంత తొందరగా అరిగిపోతాయి కదా, హాఫ్ అన్ అవర్ 40 minutes, హాఫ్ అన్ అవర్ లోనే అరిగిపోతుంది. సో దట్ ఈస్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్, చాలా ఫాస్ట్ ఉంటుంది. సో 1 hour 60 minutes నుంచి 90 minutes దాకా మొత్తం క్లియరెన్స్ అయిపోతుంది, ఇంకేం ఉంటుంది 90 minutes కి ఏం ఉంటుంది ఫ్రూట్స్ జ్యూస్ తింటే ఆ విధంగా. దెన్ రకరకాల ఫుడ్ తింటుంటే రకరకాల గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ ఉంటుంది, అది ఆ విధంగా. రైట్, దెన్ డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుడ్ విల్ గెట్ అబ్జార్బ్, సో అబ్జార్బ్ చేసుకుంటుంది అక్కడ, డైజెస్ట్ అయిన. సో మనం తినే ఫుడ్ నుంచి మనకు కావాల్సిన వైటమిన్స్, అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్, లిపిడ్స్, ఇవి ఎట్లాగో అబ్జర్వ్ అవుతాయి. ఇంకా ఖనిజ లవణాలు, సో మినరల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ ఈ విధంగా. సో మనం ఒకప్పుడు ఎంత ఉన్నాం, చిన్నగా ఇంతే ఉన్నాం కదా, మన డెన్సిటీ బాడీ మనం కూర్చుంటే. కానీ ఈ రోజు ఇంత పెద్దగా ఉన్నాం. సో ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే ఆహారం ఫుడ్ నుంచి ఆ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకొని మన బాడీలో సెల్స్ అనేది ఫామ్ చేసింది. సో సెల్స్ తయారైంది. సో ఒక సెల్ దగ్గర ఇంకో సెల్, ఇంకో సెల్, ఇంకో సెల్ తయారై మనం ఈ విధంగా ఫామ్ అయింది.
సో డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. దెన్ ఇక్కడ నుంచి కోలాన్. సో అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, దెన్ డిసెండింగ్ కోలాన్ ఇలా. సో అసెండింగ్ కోలాన్ ఫుడ్ ఇట్లా పైకి వెళ్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ. సో ఈ భాగంలో ఫుడ్ వచ్చాక ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వస్తుంది. ఓకే, పైకి వచ్చి మళ్ళీ ఇటు సైడ్కి వస్తుంది. రైట్ సైడ్ నుంచి పైకి వస్తుంది. సో రైట్ సైడ్ అబ్డామెన్ పెయిన్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, అదే అపెండిక్స్ ఉన్నట్టు. స్టమక్ పెయిన్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకు లోవర్ భాగంలో అబ్డామెన్ లో రైట్ సైడ్ వస్తేనే అపెండిక్స్, ఇక్కడ అపెండిక్స్. ఓకే, సో దీని లోపల ఫుడ్ డైజెస్ట్ కానీ ఫుడ్ వెళ్ళి కూర్చుంటే ఇది స్వెల్లింగ్ అవుతే ఇది ప్రాబ్లం, పెయిన్ క్రియేట్ చేస్తుంది. దెన్ అసెండింగ్, ట్రాన్స్ఫర్, డిసెండింగ్. ఇక్కడికి ఏమైందంటే లాస్ట్ కి వాటర్ సాల్ట్ అబ్జార్ప్షన్ అయిపోతాయి అంతా. సో లాస్ట్ మిగిలేది ఫీకల్ మ్యాటర్. సో రెక్టమ్ లో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ది ఫీకల్ మ్యాటర్. ఓకే, సో మలం లాగా మారిపోతుంది. ఇక్కడ నుంచి మన బాడీ అనేది ఆ ఎక్స్క్రెటెడ్ మెటీరియల్ ఏదైతే విసర్జించాలో దాన్ని హ్యాండ్స్ విసర్జిస్తుంది బాడీ నుంచి. సో ఫుడ్ విల్ గెట్ ఎలిమినేట్ ఫ్రమ్ ద బాడీ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్. సో మౌత్ నుంచి అక్కడి వరకు ఇదంతా డైజెషన్ ప్రాసెస్. Digestive system. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ సెషన్, చాలా బాగా చెప్పారు. వెల్కమ్ సార్. డౌట్స్ ఉంటే అడగండి సార్. దాన్ని డయాగ్రామ్స్ గీయాలి. డైజెస్టివ్ సిస్టమ్ ని డయాగ్రామ్స్ గీసి చూడండి. 1కి 5 సార్లు 10 సార్లు వట్టిగా చిన్నపిల్లలాగా గీసేయాలి ఇట్లా ఇట్లా వచ్చి. సో 1కి 5 10 సార్లు గీస్తే చాలా అందంగా వస్తుంది గీయడం. అండ్ చాలా మంచిగా బ్యూటిఫుల్ గా గుర్తుంటది, అర్థమవుతుంది. లేబుల్స్ చేయాలి బాగా. అర్థమైందా అండి క్లాసు? కొత్తగా చేరైన వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు డైజెషన్ సిస్టమ్ గురించి, డైజెస్టివ్ గురించి ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, ఏ డౌట్ అయినా. డౌట్స్ అడగండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అన్మ్యూట్ కావట్లేదా మేడం? ఓకే, అనుష గారు ఓకే మాట్లాడండి. బాగుంది సార్, అర్థమైంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చెప్పారు సార్ ఈజీగా. మీరు అనాటమీ ఇంకా బ్యూటిఫుల్ గా అర్థం అవ్వాలంటే అన్ని కలర్ పెన్స్ వాడండి. చిన్నపిల్లలు అయిపోవాలి మన కోర్స్ అయ్యేదాకా. మంచిగా చిన్నపిల్లల డ్రాయింగ్ చేయాలి. కలర్ పెన్ తో ఒక్కొక్క భాగం గుర్తు పెట్టుకుంటే ఇంకా చాలా ఈజీ. మన బ్రెయిన్ లో కలర్స్ గుర్తు పెట్టుకునే రిసెప్టార్స్ కూడా ఉంటాయి. సో బ్రెయిన్ విల్ ఐడెంటిఫై క్యాచ్ ద కలర్స్ వెరీ ఫాస్ట్లీ. అందుకే చిన్నపిల్లలకు కలర్ పెన్స్ ఇచ్చి నేర్పుతారు. కానీ పెద్దలు అయ్యాక మనం అన్ని లైట్ అనుకుంటాం, కానీ లైట్ కాదు యాక్చువల్లీ. బ్రెయిన్ కు ఎలా ఎలా ఫీడ్ చేయాలో, ఎలా గుర్తు పెట్టుకోవడం అని ట్రైన్ చేయాలో అలానే చెప్పాలి. సో ఆ కలర్స్ పెన్స్ వాడితే మీరు చాలా ఈజీగా గుర్తు పెట్టుకుంటారు. కలర్ లో డ్రా చేయాలి, కలర్ దాంతో లేబుల్స్ రాయాలి. ఈవెన్ ఎగ్జామ్ లో కూడా రెడ్ అండ్ గ్రీన్ తప్ప మిగతా కలర్స్ వాడచ్చు. మేము మా స్టూడెంట్స్ చెప్తాం, గ్లిటర్స్, స్పార్కిల్ పెన్స్ వాడండి అని. దాంతో హైలైట్ వర్డ్స్ రాస్తే అది వెంటనే కరెక్షన్ చేసే వాళ్ళది కూడా అక్కడే చూస్తారు. సో మీ ఆన్సర్ చాలా హైలైట్ అవుతుంది. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు డైలీ.